గుడ్ ఈవినింగ్. ఇటీవల కాలంలో యూకేలో వీసాలు, అదేవిధంగా ఉద్యోగాల పేరుతో మోసపోయిన వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ప్రధానంగా నందు వరల్డ్‌కి సంబంధించిన వారిపైన అభియోగాలు చేస్తున్నారు. వారిపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నారు. జాగర్లమూడి మధుకర్, అదేవిధంగా రమానందన పైన వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే యూకేలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలుగు వాళ్ళు గనక యూకేకు ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోసపోకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా భూదాన్ పోచన్పల్లికి చెందిన జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు 18 ఇయర్స్ బ్యాక్ యూకేకి వెళ్ళారు. ప్రస్తుతం వారు అక్కడే ఉంటున్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జయపాల్ రెడ్డి గారు. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. వాట్ అబౌట్ యూ? ఫైన్. రీసెంట్గా చూస్తున్నాం ఒక ఎక్కువ అంటే 1 మంత్ నుంచి సీరియస్గా కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. ప్రధానంగా యూకే వీసా ఫ్రాడ్ కానీ జాబ్ ఫ్రాడ్కి సంబంధించి నందూస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళపైన ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విక్టిమ్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వాళ్ళు ఎటువంటి అగ్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మీరు యూకేలో దాదాపు డికేడ్ పైన ఉంటున్నారు, అంటే 2 డికేడ్స్ దగ్గరికి వస్తుంది. ఏంటి మీరు ఏం చెప్తారు? ఈ పరిణామాలను మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు సార్? పరిణామాలు అంటే ఓకే, అది చేశారా చేయలేరా అని మనం చెప్పలేము. మనం చెప్పేది మన జాబ్ కాదు. సో నా దగ్గరికి అయితే చాలా మంది విక్టిమ్స్ వచ్చారు, మాట్లాడాను. నేను వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ కూడా అంతా చూశాను. చూసిన తర్వాత సో అది జరిగింది. డబ్బులు వెళ్ళిన మాట నిజంలాగానే అనిపిస్తున్నది, డబ్బులు కలెక్ట్ చేసిన మాట నిజంలాగానే అనిపిస్తున్నది. తర్వాత సిఓఎస్లు ఇస్తామని ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు. ఇవన్నీ అన్ని ఎవిడెన్స్లు అయితే కనిపిస్తున్నాయి అక్కడ. సో బ్రదర్, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డబ్బులు అందరికీ ఇంపార్టెంటే. డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్తుంటారు మన సారు. అట్లే ఈ డబ్బులు వస్తాయి పోతాయి, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జనాల ఎమోషన్స్తో ఆడుకోవడం. ఒక కింది స్థాయి నుంచి వచ్చినామని చెప్పుకుంటా ఆ కింది స్థాయిలో ఉన్న వాళ్ళని తొక్కడం, మోసం చేయడం, తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఫోన్లు ఎత్తపోవడం, బ్లాక్ చేయడం, ఏం చేసుకుంటావు చేసుకోపో, మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటాం అనేది, ఆ లీగల్ యాక్షన్ అనేది ఒక బెదిరించడం. ఇదంతా ఎమోషన్స్ బ్రో, స్ట్రెస్. ఇప్పుడు రాఘవేంద్ర రెడ్డి గారు నాకు 10 లక్షలు ఇచ్చారు అప్పు. అప్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి నా పైసలు నాకు ఇచ్చాయంటే నేను ఇయ్యాను, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే ఎట్లుంటుంది నీకు? లేకుంటే అన్న అయితలేవు అన్న పైసలు, అయితట్లేవు అన్న అని చెప్పి ఏదో సంథింగ్ మెసేజ్ పెడితే ఎట్లుంటది? ఇదో అర్థమవుతుందా? సో నేను ఏం చేసుకుంటా వేసుకోపో, ఉని చెప్పుకుంటా చెప్పుకోపో అని చెప్పి నేను ఫోన్ బ్లాక్ చేసింది అనుకో, నీకు ఎట్లుంటది? కాలదా? అవును. అట్లా ఆ ఎమోషన్స్ తో ఆడుకున్నారు వీళ్ళు. ఏంటంటే పాపం పోరగాళ్ళంతా సరే, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిఓఎస్లు కొనుక్కోవడమే తప్పు. జనాలు దే డూ వాట్ దే డూ, ఓకే? అది నేచర్ ఆఫ్ ది బీస్ట్ అంటాము. సో వీళ్ళు ఆ వీసాల మీద ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేక, చెప్తే లీగల్ యాక్షన్ భయంతో ఇచ్చిన పైసలు పోగొట్టుకొని, ఈ జేబులో రూపాయి లేక కాన్రాన్ దేశం వచ్చి ఇక్కడ ఎవడు ఎవరికి హెల్ప్ చేయడు. అది ఆ టార్చర్ వేరే బ్రో. సో ఇవన్నీ విన్న తర్వాతనే నాకు ఇది సరే, నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటా బాగా, ఆస్క్ చేయని. ఇది నేను ఈ ఇష్యూ మీద, అంటే వీళ్ళ ఇష్యూ కాదు, ఈ సిఓఎస్ ఇష్యూల మీద ఇంతకుముందు 2-3 సార్లు చేసిన, జాగ్రత్త ఉండండి అని. సో మనకు సంబంధించిన టాపిక్ కాబట్టి నేను సరే అన్నీ మాట్లాడి అన్నీ చూసి అంతా చేసిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత, ఈ మందూస్ వరల్డ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ టు ఆస్క్ దోస్ క్వశ్చన్స్. ఎందుకంటే వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నేను క్వశ్చన్స్ అడుగుతా అంటే వాళ్ళ హస్బెండ్తో మాట్లాడనీయలేదు నన్ను. 3 సార్లు అడిగాను, 3 సార్లు నో చెప్పారు. సో నో చెప్పినప్పుడే నాకు చెప్పండి. ఏమంటున్నా అంటే మీరు అడిగే ప్రయత్నం చేశారు, వాళ్ళ సైడ్ వర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు, అంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసమే మీరు ట్రై చేశారు. వై దే డినైడ్? మీకేమనిపించింది? ఏమనిపిస్తుంది బ్రో, తెలియదు. చూసే వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది ఎందుకు డినై చేశారనేది. నాకు తెలియదు ఎందుకు డినై చేశారనేది. బ్రదర్, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, పిల్లలు ఎలా ఉంటారు అనేది మనకు కొంచెం ఐడియా ఉన్నది. నేను వాళ్ళని అప్రోచ్ అయ్యానంటే ఒక రీజన్, రేపు పొద్దున ఇది బ్లో అప్ అయితే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, సిస్టర్ ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసుకోండి అనే ఉద్దేశంతో అప్రోచ్ అయినా నేను.
యా ఉమ్. సో వాళ్ళు నాతో మాట్లాడింది నేను ఎవరికి చెప్పను. బట్ మాట్లాడిన తర్వాత నాకైతే ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం వచ్చేసి వాళ్ళు చెప్పిన స్టోరీస్ నాకు అతకలేదు. యా ఎంతసేపటికి చూసిరుగా మీరంతా, నేను మహిళని, నేను ఎదుగుతున్నా, నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు, అది కావాలని పెయిడ్ చేస్తున్నారు, క్యాంపెయిన్ కూడా ఎదుగుతున్నా అని చేస్తున్నారు చేస్తున్నారు. కొంతమంది అన్నారు కూడా, పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎవరికి బ్రో టైం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు రాఘవేందర్ రెడ్డికి టైం ఉందా నా మీద యా. పెయిడ్ క్యాంపెయిన్ చేయడానికి? నీ ఉమ్. పనులు నీకున్నాయా? ఉమ్. నా మీద పెయిడ్ క్యాంపెయిన్ చేస్తే నీకేమొస్తుంది చెప్పు? యా ఉమ్. ఉమ్. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మేమంతా 30, 40, 50 ఏళ్ళకి వచ్చిన జనాలు ఉన్నారు ఇక్కడ. ఓకే. మేము పని కట్టుకొని పైసలు పెట్టుకొని వాడి మీద పెయిడ్ క్యాంపెయిన్ చేస్తామా? ఉమ్. అంటే యా? మీ మీరు జయపాల్ రెడ్డి గారు, మీ ఆబ్జెక్టివ్ ఏంటి? సిరీస్ వీడియోస్ చేస్తున్నారు, చాలా సో క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. ఆ, నా ఆబ్జెక్టివ్ ఫస్ట్ నుంచి ఒకటే బ్రదర్. నేను దీంట్లో ఏదో సాధించేద్దామని ఏం లేదు నాకు ఏంటంటే, నేను అంతకుముందు కూడా చాలా అవేర్నెస్ వీడియోస్ చేసిన, అందరికీ తెలవాలా ఈ స్కామ్లు అవుతున్నాయి, స్కామ్లో గురి కావద్దు అనేది నేను చాలాసార్లు చెప్పిన. నేను యూజువల్గా జాబులు, సీవీలు వీటి గురించి చెప్తా ఉంటా. మన పోరగాళ్ళు ఈ బయటకు వచ్చినప్పుడు, బయట దేశాలకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మనం ఆ ఇబ్బందులు పడే ఇందాక వచ్చినాం, మనం బడ్డీ ఇబ్బందులు పడొద్దని నాదేం పోతుంది బ్రో, కొంచెం టైము. సరే మన నాలెడ్జ్ అంతే నేను షేర్ చేసుకునేది. నేనేం వీళ్ళకి పైసలు ఇయ్యను, నేనేం వీళ్ళకి జాబులు ఇయ్యను. నా నాలెడ్జ్ షేర్ చేసుకుంటే ఎవడో యూజ్ చేసుకుంటాడు, పైకి వస్తాడని మన ఉద్దేశం. సో అట్లనే ఈ స్కామ్లో గురి కావద్దురా నాయన, పైసలు పోగొట్టుకోవద్దురా నాయన అని మనం చాలాసార్లు చెప్తాం. అదే విధంగా ఈ ఇష్యూ వచ్చినప్పుడు టేకప్ చేసింది కూడా అదే ఉద్దేశం నాది, అవేర్నెస్ రైజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవాళ మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా, టీవీ ఛానల్ ఓపెన్ చేసినా ఎవరైనా దీని గురించి మాట్లాడుతున్నారు. సో రేపు పొద్దున ఎవడన్నా ఈ సిఓఎస్ గురించి కొనుక్కోవాలన్నా, లేకుంటే దాని గురించి ఆలోచించినా కానీ దే నో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్కామ్స్. సో దే విల్ బీ కేర్ఫుల్. యాక్చువల్ కొనుక్కోవడం అనేది తప్పు, బట్ జనాలు దే డూ వాట్ దే డూ. సో ఆలోచిస్తారు, మోసపోకుండా ఉంటారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మోసపోయిన వాళ్ళందరూ కూడా చాలా ఫ్రస్ట్రేషన్ తోటి, చాలా బాధతోటి, చాలా స్ట్రెస్ తోటి ఉన్నారు. ఎస్. కొంతమంది లైఫ్ ఖరాబ్ అయిపోయినాయి, కొంతమంది ఇక్కడ యూకే వదిలేసి ఇండియాకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏం చేయలేక అట్లా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అసలు ఇది ఎందుకురా మనకు వచ్చిందని చెప్పేసి మోసపోయి కూడా బయటికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళందరికీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని అనుకుంటున్నా. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను చేయలేదు. నేను చేసింది అయితే కంప్లీట్ అవేర్నెస్ కోసమే. పోరగాళ్ళు మోసపోవద్దు. ఎన్నో బ్రదర్, ఇప్పుడు ఐ డోంట్ నో, మీకు తెలిసిన వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ఆస్తులు అమ్ముకొని, లోన్లు తీసుకొని, ఏదో ఒకటి బంగారం తాకట్టు పెట్టుకొని అన్నీ చేసుకొని ఇంత దూరం వస్తాం బ్రో. నేను లోన్ తీసుకొని వచ్చిన 15 ఏళ్ళ కింద లోన్ తీసుకొని, బ్యాంకులో లోన్ తీసుకొని, మళ్ళీ ప్లస్ మా వదిన కొంచెం గోల్డ్ ఉంటే అది గోల్డ్ లోన్ అంటంగా అది కూడా పెట్టి తీసుకొని, మా కాకే కొన్ని పైసలు ఇస్తే తీసుకొని వచ్చినాం. అట్లా తీసుకొని వచ్చి గిసోండి దాంట్లో పొడగొట్టుకుంటే, ఎవడో పొడగొట్టుకున్నది కాక వాళ్ళు మన పైసలు పెట్టి ఈ బంగారు నగలు, బిజినెస్ క్లాస్ ట్రిప్స్, 5 స్టార్ హోటల్స్, ఎట్లుంటుంది బ్రో? అవును. సో నేను చేసింది అయితే కంప్లీట్ అవేర్నెస్ కోసమే బ్రదర్. జయపాల్, విక్టిమ్స్తో మీరు మాట్లాడినప్పుడు ఏమనిపించింది? అంటే దేవర్ అంటే టోటల్గా వాళ్ళని ముంచేసినట్లు అనిపించిందా, లేకపోతే వాళ్ళు అమాయకత్వంతో జరిగింది అనిపించింది? అంటే యాజ్ మీరు అక్కడ ఉన్నారు, యూకేలో ఉన్నారు, చాలామందితో ఇటువంటి వాళ్ళతో చూసినారు. విక్టిమ్స్ మీతో టచ్లోకి వచ్చినప్పుడు, లేకపోతే మీరు మాట్లాడినప్పుడు కానీ ఏమనిపించింది సార్? అంటే వాళ్ళను ఈ నందు వాళ్ళు ట్రాప్ చాలా జాగ్రత్తగా, టాక్టిక్గా, ఫుల్గా వేసినట్టు అనిపించిందా, నార్మల్గా జరిగిపోయిందా? మీకేమనిపించింది? మీ అబ్జర్వేషన్? రెండు బ్రదర్, రెండు. విక్టిమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమాయకత్వం, ఆ అవేర్నెస్ లేక, అవగాహన లేక. ఎట్లా అంటే, ఓకే వీళ్ళు ఆల్రెడీ చాలా పాపులర్ కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, మోసం ఎందుకు చేస్తారు అనే ఆల్రెడీ అక్కడ క్రెడిబిలిటీ, ఇన్ఫ్లుయెన్సర్ అంటే క్రెడిబిలిటీ లాగా ఉంటుంది కదా కొంతమందికి. సో అలాగా తీసుకున్నారు డబ్బులు. వాళ్ళు తీసుకున్నారంటే అట్లా కనిపిస్తుంది, ఆవిడ ఎవిడెన్స్ చూస్తుంటే తీసుకున్నట్టు కనిపిస్తుంది. తీసుకొని ఫోన్లు బ్లాక్ చేయడము, ఇవ్వకపోవడం, మళ్ళీ డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడము. దారుణం బ్రదర్. నేను చాలా మందితో మాట్లాడాను, చాలా దారుణమైన స్టోరీస్. ఎంతమంది చెప్పాలి మీతో టచ్లోకి వచ్చారు? ఏమంటున్నారు? అంటే జనరల్గా కలిసినప్పుడు, వాళ్ళను మధు గారిని కలిసినప్పుడు, నందు గారిని కలిసినప్పుడు ఎటువంటి రియాక్షన్ వాళ్ళ వైపు నుంచి మీతో షేర్ చేసుకున్నారు? కొద్దిమంది మాట్లాడుతున్నారు, కానీ మీతో ప్రైవేట్గా ఏం చెప్పారు? సో వాళ్ళు చెప్పింది బయటికి చెప్పొచ్చు అని చెప్పారు. సో నో ప్రాబ్లం.
ఎట్లా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళు పైసలు వచ్చేదాకా మంచిగా నైస్గా మాట్లాడతారు. మీకు సిఓఎస్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది, రిమోట్ జాబు, మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి, అది ఇది నైస్ నైస్ అంతా నైస్. ఒక్కసారి డబ్బులు ముట్టినాయంటే కథం, ఇంకా నీకు డిలేస్ అనమాట. రేపు వస్తుంది, మాపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, లేదంటే ఏదో గట్టిగా అడిగితే ఏదో ఒకటి ఇచ్చి వీసా రిజెక్ట్ అవడు, పైసలు లేకపోవడు, బ్లాక్ చేసుకోడు, ఫోన్లో ఆన్సర్ చేయకపోవడము, ఇవన్నమాట. సో టార్చర్ అనుభవించారు బ్రో. సార్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి బయటికి ఒక ఫేస్తో ఉండి లోపల ద అదర్ సైడ్ ఉంటుంది ఇటువంటి వాళ్ళ విషయంలో ఎట్లా ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, మీరేమంటారు? ఎవరైనా బ్రదర్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా, నేనైనా వాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక సర్వీస్ ఇస్తున్నాడు, పైసలు అడుగుతున్నాడు అంటే యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇది ఏంది, కరెక్టా కాదా, ఏంది కథ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి స్కామ్స్ అయితే ఈ సిఓఎస్ కొనుక్కోవడం అనేది చెప్పిన కదా అవును, తప్పు. బట్ జనాలు దే డూ వాట్ దే డూ. సో ఆ స్టేజ్లోకి రాకండి. నేను మా పొరగాళ్ళకి అదే కదా చెప్పేది. నేను ఇన్స్టాగ్రామ్లో నెత్తి నోరు కొట్టుకొని చెప్పేది కదే, అరే బాబు మీరు యూకే రాగానే, అమెరికా రాగానే, ఎటు వచ్చినా సరే మీరు ఎందుకు వచ్చారు అనేది గుర్తుపెట్టుకొని దాని మీద ఫోకస్ చేయండి. సరే మీరు ఎంజాయ్ చేస్తారో, ఫ్రీడమ్ వస్తుంది, చేస్తే చేయండి. కానీ ఈ జాబుల మీద మీరు జాబ్ కోసం వచ్చిరా, బిజినెస్ కోసం వచ్చిరా, పైసల కోసం వచ్చిరా, దేనికోసం వచ్చారు, అవి దాని మీద ఫోకస్ చేయండి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, ఈ వీసాలు కొనుక్కునే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు సరిగ్గా ఫోకస్ చేసి సరిగ్గా కష్టపడి జాబ్ తెచ్చుకుంటే కంపెనీ వాడే పైసలు పెట్టి నీకు వీసాలు ఇస్తాడు. వాడు నీ దగ్గర పైసలు తీసుకోడు. అలాంటి పరిస్థితి తెచ్చుకోండి అని చెప్పేసి, ఆ జాబులు ఎట్లా తెచ్చుకోవాలి, సీవీలు ఎట్లా రాసుకోవాలి, ఇంటర్వ్యూ ఎట్లా చేయాలని చెప్పేసి నేను రోజు నెత్తినోరు పట్టుకొని చెప్తా ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. సో అది అలా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక టైంలో అలాగే చేసిన, నాకు అలాగే జాబ్ వచ్చింది. నాకు మా కంపెనీ వాళ్ళే డబ్బులు పెట్టి నాకు వీసా ఇచ్చారు 5 years. తర్వాత నాకు ఐఎల్ఆర్ వచ్చింది, పిఆర్ అంటాం మేము ఇక్కడ. సో అలా చేశాను. నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేస్తూ ఉంటాను. దాంతో కొంత వందల మంది, ఇఫ్ నాట్ మోర్ దెన్ 1000 people జాబులు కొట్టారు మన కాంటెంట్ తోటి. ఓకే, అలా చేసుకుంటే బాగుంటుంది. బట్ కొంతమంది దే డూ వాట్ దే డూ. జయపాల్ రెడ్డి గారు, ఇప్పుడు సిఓఎస్ విషయంలో నేను కొంతమంది విక్టిమ్స్తో అక్కడ ఉన్న వాళ్ళతో జూమ్లో మాట్లాడాను. వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని వాళ్ళు ఆ కన్సర్న్ అడ్రస్కి వెళ్తే అక్కడ ఏం లేదు. బయటకు వచ్చి మీరెవరు, ఈ లెటర్ మీకెవరు ఇచ్చారు, మాకు సంబంధం లేదు, మీరెందుకు తీసుకున్నా అన్న పరిస్థితి ఉంది. దీన్ని అంటే అలా లెటర్లు ఇచ్చి మనం తప్పించుకోవచ్చా? ఎవరైనా XYZ యూకేలో మీరు చూసిన లెటరే సిఓఎస్, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటాము. మీరు చూసింది కదే. సో నేను ఇప్పుడే దాని మీద ఒక యూట్యూబ్ వీడియో చేసిన, నా ఛానల్లో పెడుతున్నా. ఆస్క్ జై అని నా ఛానల్ ఉంటుంది, ఒకసారి పోయి చూడుర్రి. దీని మీద ఇంకో 2-3 వీడియోలు చేస్తాను నా ఛానల్లో. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ ఇంకా అది ఏంది ఎట్లా వర్క్ అవుతుందని తెలుస్తలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న ఇది చెప్తా బ్రో. అసలు ఇక్కడ స్కామ్ అంటున్నారు కానీ అసలు స్కామ్ ఏ లెవెల్ అయింది అనేది చాలా మంది తెలియదు. ఇప్పుడు వీళ్ళ 4 కంపెనీస్కి లైసెన్స్ ఉంది. వీళ్ళకి మొత్తం 7 కంపెనీలు ఉంటే 4 కంపెనీలు లైసెన్స్ ఉంది. ఈ 4 కంపెనీలకు లైసెన్స్ ఉన్న దాంట్లోంచి కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఫేక్ ఇచ్చిర్రు, కొంతమంది పైసలు తీసుకొని ఇవ్వలేదు. వీళ్ళు ఇంకోటి ఏం చేశారు తెలుసా, ఎప్పుడైనా సరే బ్రదర్, ఈ కంపెనీకి లైసెన్స్ ఉన్నప్పుడు, ఇవన్నీ స్మాల్ బిజినెసెస్, ఈ లైసెన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి 3, 4, 5 సిఓఎస్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు. దానికంటే ఎక్కువ ఇవ్వాలంటే వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి. సార్ నాకు ఇంక్రీజ్ చేయరు సార్ అని గవర్నమెంట్కి అప్లై చేయాలి. వాళ్ళు పెద్ద క్వశ్చనేర్ ఉంటుంది, అది ఎందుకు ఇంక్రీజ్ చేయాలని అడుగుతారు. సో ఇట్లాంటి స్కామ్లు చేసిన వాళ్ళు వాళ్ళంతా క్వశ్చనర్ ఫిల్ చేసే టైం ఉండదు, వీళ్ళకు అంత ఒప్పుకో ఉండదు. సో వీళ్ళు ఏం చేశారంటే వినండి బాగా, వీళ్ళు ఒక బ్రోకర్ అనమాట, మిడిల్ మ్యాన్ బ్రోకర్ లాగా చేశారు. ఎట్లా అంటే, ఓకే పలానా రాఘవేందర్ రెడ్డికి ఒక కంపెనీ ఉంది, దాని లైసెన్స్ ఉంది. పలానా జైపాల్ రెడ్డికి కంపెనీ ఉంది, లైసెన్స్ ఉంది. పలానా ఇంకో సుందర్రావుకి ఒక కంపెనీ ఉంది, లైసెన్స్ ఉంది. వీళ్ళ ముగ్గురిని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర మేము సిఓఎస్లు కొంటాం, ఇంకో 2-3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం. ఆ సిఓఎస్లు వీళ్ళు 15-20 లక్షలకు అమ్ముకున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు పలానా రాఘవేందర్ రెడ్డి దగ్గర సిఓఎస్ కొనుక్కొని పలానా సౌమ్యకి అమ్మేశారు. సౌమ్య దగ్గర 15 లక్షలు తీసుకురు, 20 లక్షలు తీసుకురు, రాఘవేందర్ రెడ్డికి 4 లక్షలు ఇచ్చారు. సౌమ్య ఏం చేస్తుంది, అరే ఇది రాఘవేందర్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ, నాకు సిఓఎస్ వచ్చింది అని చెప్పి రాఘవేందర్ రెడ్డి దగ్గర పోతుంది, ఆ లిమిటెడ్ కంపెనీ దగ్గర పోతుంది. ఆడ లిమిటెడ్ కంపెనీ లేదు, రాఘవేందర్ రెడ్డి
ఎన్నో ఉన్నాడు ఆడు ఉన్నాడు ఆ ఇచ్చిన అడ్రస్లో ఉన్నాడు. మీరు అడిగిన క్వశ్చన్ గదే. అంటే ఈ అంటే యూకే చట్టాల ప్రకారం ఇట్లా చేసి తప్పించుకోవచ్చా సార్? వాళ్ళు మేము పదే పదే మేము యూకే సిటిజన్స్ అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మాకు చట్టాలు అంటే ఇండియా నుంచి ఏం చేయలేరు, యూకే చట్టాలన్న వాళ్ళని పట్టుకోగలుగుతాయా? అంటే ఇట్లా చేయడం వల్ల, ఇటువంటి ఫ్రాడ్ చేయడం వల్ల? ఎస్ అండ్ నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బ్రిటిష్ సిటిజన్స్ అని చెప్పుకొని మాకు ఎవరు ఏం చేయలేరంటే అది అది ఇట్స్ నాట్ ట్రూ. సో వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ కంపెనీ 4 లైసెన్సులు క్యాన్సిల్ చేసిరు, గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. ఎందుకు సార్? ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు క్యాన్సిల్? యు హావ్ ఎనీ ఐడియా? నీకు లైసెన్స్ వచ్చినప్పుడు, ఒక కంపెనీకి లైసెన్స్ వచ్చినప్పుడు దాని రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఫైన్. లైసెన్స్ వచ్చినప్పుడు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది బ్రో, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు రెడ్ సిగ్నల్ పడ్డా ఉరుకుతావా? రూల్స్ ఫాలో కావాలి. అట్లా ఉరికితే వాడు లైసెన్స్ గుంజుకుంటాడు, అంతే కదా. సో ఈ కంపెనీస్ లైసెన్స్, వీసా లైసెన్స్ వచ్చినప్పుడు కూడా దానికి ఒక రూల్స్ ఉంటాయి. సో నువ్వు ఎంప్లాయీస్ ని తీసుకోవాలి, తీసుకున్నప్పుడు శాలరీ రన్ చేసినప్పుడు వారి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, లేకుంటే ఎంప్లాయీ వెళ్ళిపోతే చెప్పాలి, ఎంప్లాయీ అడ్రస్ మారితే చెప్పాలి. ఇట్లాంటి కథలు చాలా ఉంటాయి. ఇలా ఆ రూల్స్ అన్ని వీళ్ళు ఎక్కడ పాటించారు? అసలు ఓనికి శాలరీ ఇవ్వలే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని 15 నెలలు పెట్టుకొని 2 నెలల శాలరీ ఇచ్చారు. 2 నెలల శాలరీ కూడా అమ్మాయికి ట్యాక్సులు కట్టకుండా డైరెక్ట్ బ్యాంక్ వేసి పడేసారు డబ్బులు. నీకు ఇట్లా చేస్తే ఊకుంటాడా గవర్నమెంట్? ఈ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఓన్లీ క్యాన్సిల్ చేస్తుంది అంతే, వీళ్ళని వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం ఇట్లాంటివి ఉండవు అనమాట. ఓకే. సో అది కథ. కాకపోతే వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ అదంతా అంటే ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఓకే, మేబీ ఆ యాంగిల్లో ఏదన్నా అయితే అవ్వచ్చు, కానీ మనకు తెలియదు. నేను ఫైనాన్స్ అకౌంటెంట్ని కాదు, ట్యాక్స్ స్పెషలిస్ట్ని కాదు, మనం చెప్తే బాగుండదు. జయపాల్ గారు, ముందు ఎప్పుడు మీకు ఫస్ట్ టైం వీళ్ళకి సంబంధించి తెలిసింది మీకు? అంటే ఈ ఇష్యూ బయటకు రావడం జరిగింది ఫస్ట్ వెన్ యూ నో, అంటే విక్టిమ్స్ మీతో టచ్ జనరల్గా అక్కడ ఏప్రిల్లో ఆ కమ్యూనిటీలో మీకు తెలిసిందా? ఏప్రిల్లో బ్రదర్, 2 months అవుతుంది ఆల్మోస్ట్. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా డిసెంబర్, లాస్ట్ ఇయర్ డిసెంబర్ వీళ్ళు ఒక రీల్ చేశారు కదా, మేము మా మీద ఎవరో కావాలని ఇట్లా చేస్తున్నారు ఇండియాలో అది ఇది అని చెప్పి. అప్పుడు చూసినా కానీ నేనేమనుకున్నా అంటే వీళ్ళు సినిమాలకి దీంట్లోకి పోతున్నారు కదా, ఎదుగుతున్నారని చెప్పేసి ఎవరో ఇట్లా చేస్తున్నట్టు అని నేను కూడా అదే అనుకున్నా. తర్వాత ఏప్రిల్లో నేను వేరే ఇక్కడ యూకేలో ఒక ఊరికి వెళ్ళినా. నేను మ్యారథాన్స్ రన్ చేస్తుంటా బ్రో, 42 కిలోమీటర్లు రన్ చేస్తా ఉంటాను, చూసినావా? ఓకే, మాంచెస్టర్ మ్యారథాన్ కోసం పోయినప్పుడు అక్కడ ఒక తమ్ముడు కలిసిండు. ఆ తమ్ముడు అంటే మనకు మంచి నమ్మకం ఉన్నది. సో తమ్ముడు చెప్పిండు నాకు, చెప్తే నమ్మాల్సిందే కదా, ఇంకా నమ్మకం ఉన్నప్పుడు. సో ఏంది కథ అని చెప్పేసి అప్పుడే ఇంకో తమ్ముడు ఆయన షోను అంటే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. అది చూసినాక షోను అంటానికి అప్రోచ్ అయినా, ఏంది బ్రో కథ ఏంది అంటే చెప్పిండు, ఇట్లా ఈ విక్టిమ్ చాలా మంది ఉన్నారు అది అన్నాడు. ఈ లోపు నేను వాళ్ళని కూడా కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్స్ చెప్పినా కదా, నాకు అతకలేదు. తర్వాత విక్టిమ్స్ తోటి మాట్లాడిన తర్వాత అంతా అనుకున్న తర్వాత ఈ ఇంకా మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే బ్రదర్, అప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు. మే 12, 13, 14 తారీఖు అప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు. మే 13 కాదు, మన లాస్ట్ వీక్ కూడా ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టిండు, జాబ్ ఉంది, COS ఇస్తామని. ఏంటి వాళ్ళ కాన్ఫిడెన్స్? ఏంటి మీకు ఏమనిపిస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్? అంటే మీరు అక్కడ ఉన్నారు కదా, ఎవరు ఏం చేయలేరు, ఇంత కాదు, ఇంత మీడియా కవరేజ్ ఇంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మాకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, ఎవరు ఏం చేయలేరు అని చెప్పే కాన్ఫిడెన్స్ అంతే. కాకపోతే ఇప్పుడు ఐ థింక్ ఇట్ వెంట్ టూ ఫార్. ఇప్పుడు విక్టిమ్స్ కూడా వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారని చెప్తున్నారు. విక్టిమ్స్ నేను టచ్లో ఉన్నా, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు లీగల్ నోటీస్ సర్వ్ చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు మేము అని చెప్తున్న పరిస్థితి. మీరు ఏం చెప్తారు? ఈ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేయాలంటారు? ఏం చెప్తారు? యాజ్ అక్కడ ఉన్నారు మీరు. విక్టిమ్స్ థ్రెటన్ చేసే సీన్ ఇప్పుడు అయిపోయింది. ఇంకా నాకు తెలిసి ఎవరిని థ్రెటన్ ఏం చేయరు. నాకే ఒకడు ఫోన్ చేసి థ్రెట్ ఇచ్చాడు, కానీ అంత ఏమంటున్నారు సార్? ఏమంటున్నారు? మీకు థ్రెటన్ ఇచ్చే సాహసం చేశాడా? ఫోన్ చేసి పెట్టినా బ్రదర్, నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా. ఫోన్ చేసి మా ఇంటికి పోయి మీ అమ్మ నాయన్ని కొట్టి వస్తా అది అని చెప్పి అన్నాడు. సరే పోతే ఒకసారి పోయి రాపో అని చెప్పిన. వరుసగా సిరీస్ వీడియోస్ చేస్తున్నారు, నందు గారిని మాట్లాడమని, మధుకర్ గారిని మాట్లాడమని. ఏం రెస్పాన్స్ లేదు. మీ దానికి ఏం రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఏమన్నా ఇప్పటికేమన్నా ఈ పాయింట్కి ఏమైనా అనిపిస్తుందా మీకు? ఎందుకు నో రిప్లై అని?
అడగండి మీ అసొంటి న్యూస్ ఛానల్లో అడిగితే వస్తారేమో, చెప్తారేమో. నా సొంటి చిన్న ప్రాణికి వాళ్ళేం రెస్పాన్స్ ఇస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నారా? విక్టిమ్స్కి ఏమో సరే వాళ్ళ వైపు నుంచి మీరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరు విక్టిమ్స్ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు మీరు వీడియో చేసి. నందు సో వాళ్ళకి ఫస్ట్ థింగ్ అయితే అదే బ్రదర్. సో విక్టిమ్స్ అందరికి అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఈ మందు స్వరాలు వాళ్ళకి ఏం చెప్పాలా ఏం కథ అనేది ఒకటే చెప్తాను నేనైతే. యా మీరు ఏం చేశారో ఏం చేయలేదో పక్కన పెడదాం. యా అవన్నీ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ విక్టిమ్స్ ఆల్రెడీ మాట్లాడుతున్నారు. యా మీరు ఎవరి కోసం, మీ విక్టిమ్స్ కోసం కాదు, నా కోసం కాదు, మీ కోసం కాదు, మీ పిల్లల కోసం, మీ పేరెంట్స్ కోసం అయినా సరే బయటికి వచ్చి ఏం జరిగింది ఏం జరగలేదు అని మాట్లాడండి. దీన్ని రిజాల్వ్ చేసుకోండి. ఆ విక్టిమ్స్ అందరికీ ఏదైనా న్యాయం చేయండి. మీకు చేతనైనంత న్యాయం చేయండి ప్లీజ్. అంటే రేపు పొద్దున ఒక నిమిషం బ్రదర్, రేపు పొద్దున ప్లీజ్ దీంట్లో దీంట్లో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు మీ పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి. యా అది గుర్తుపెట్టుకొని వచ్చి ఇది పరిష్కారం చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.